హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతా ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బీర పువ్వుల కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదేంటి బీర పువ్వుల కర్రీ అనుకుంటున్నారా? నిజంగానే మా అమ్మమ్మ చెప్పింది ఈ కర్రీ చాలా బాగుంటుందని. నేను 2-3 సార్లు ట్రై చేశాను, చాలా బాగుంది. అందుకోసమే మీకు ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఈ చెట్టు మా ఇంట్లో పెరిగింది. ఇది నేను గింజలు వేసి దీన్ని పెంచుతున్నాను. ఇప్పుడు ఈ పువ్వులు తీసుకుందాం. ఫీమేల్ ఫ్లవర్స్ ఏం లేవు కాబట్టి అన్ని ఇవాళ మొత్తం మేల్ ఫ్లవర్సే ఉన్నాయి, అందుకనే తీస్తున్నాను. ఫీమేల్ ఫ్లవర్స్ ఉన్నప్పుడు తీయకుండా ఉంచండి. మేల్ ఫ్లవర్స్ ఉన్నప్పుడు మాత్రమే తెంపండి. ఇదిగో ఇక్కడ ఒక బీరకాయ కాసింది, ఇంకా కొంచెం పెద్దగా అయిందాక తెంపాలి. ఇదిగో చూడండి, ఇన్ని కలెక్ట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు కర్రీ తయారు చేసుకుందాం. ముందుగా ఉల్లిపాయల్ని చిన్నగా తరుగుకుందాం. పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. సరిపోతుంది. ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టుకొని దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొద్దిగా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అలాగే కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత ముందుగా తెంపి పెట్టుకున్న బీర పువ్వులని ఇందులో వేసుకోవాలి. తొందరగానే ఉడికిపోతుంది. ఇది అచ్చం ఎగ్గు పొరటు లాగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇలా బీర పువ్వులు ఉడికిపోయినాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం, 1/2 టీ స్పూన్ పడుతుందంతే.
ఇవన్నీ వేసిన బీర పువ్వులు కొంచెమే అవుతుంది. కొంచెం సబ్జీ మసాలా, ఇది సబ్జీ మసాలా వేసుకుందాం. అలాగే ఉప్పు చిటికెడు పడుతుంది అంతే. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఈ మసాలాలు వేసుకున్న తర్వాత అర నిమిషం పాటు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బీర పువ్వుల కర్రీ రెడీ.